వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందా లేదా? పార్టీల అంతర్గత కుమ్ములాట్లు జరుగుతూ ఉన్నాయా? ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు జన సమీకరణకే పరిమితం అవుతున్నారా? వ్యవస్థాగతంగా పార్టీ బలపరుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషంగా మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలో వ్యవస్థాగతంగా బలం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు జగన్ రెడ్డి. కార్యక్రమాలు చేపట్టినప్పుడు జన సమీకరణకి వరకే పరిమితం అవుతున్నాడు, పార్టీని పట్టించుకోవట్లేదు అంటూ ఒక వర్గం, లేదు పార్టీ పట్టించుకుంటుంది, అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పి ఇంకొక వర్గం. కుమ్ములాటలు జరుగుతామని అసలు పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ సంస్థాగతంగా బలపడే అవకాశం ఉందా? మీరు ఎట్లా చూస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అంటే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది మొదటి నుంచి లేదు. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి లేదు, ఇప్పుడు లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ వైపు అసలు ఆలోచించలేదు. ఆ వైపు ఆలోచించాలి అంటే లీడర్కి డెమోక్రటిక్ వాల్యూస్ మీద నమ్మకం ఉండాలి. అంటే ఇప్పుడు మనం జిల్లా పార్టీ అధ్యక్షుల్ని పెట్టామనుకోండి, ఆ జిల్లా మొత్తానికి అతను పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు. అతను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, కొంతమందిని అతను నియమించుకుంటాడు. అఫ్కోర్స్ అధినేత అభిప్రాయం మేరకే నియామకాలు చేస్తాడు. అన్నీ జరుగుతాయి. కానీ ఏదైనా అంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు అని బలానా వ్యక్తిని పెట్టి అతను ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఏదైనా కల్పిస్తే అతను పార్టీని సమన్వయం చేసుకోవటానికి, కార్యకర్తల్ని సమీకరించుకోవటానికి ఇవన్నీ రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. వైసీపీలో అదొక రాజకీయ పార్టీ లాగా దాని వ్యవస్థాగత నిర్మాణం లేదు. అందులో ఏంటి అంటే చీమ చిటుక్కుమన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిందే, అతని పర్మిషన్ ఉండాల్సిందే. వన్ మ్యాన్ షో. ఈ వన్ మ్యాన్ షో కూడా ఇప్పుడు వన్ మ్యాన్ షో చేయాలి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, నరేంద్ర మోడీ వన్ మ్యాన్ షో. కానీ పార్టీకి సపరేట్ అధ్యక్షుడు ఉంటాడు, ఆయన ప్రైమ్ మినిస్టర్గానే ఉంటాడు. హోంమంత్రి వేరే అమిత్ షా ఉంటాడు. లేదు, పార్టీ నిర్మాణం వేరు ఉంటుంది, వాళ్ళ థింక్ ట్యాంక్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది, కార్యకర్తలతోటి సమన్వయం చేసే మెకానిజం ఉంటుంది. అట్లా ప్రతి పార్టీలో కూడా ఉంటాయి. అంటే తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా ఒక నిర్మాణం అనేది ఉంటుంది. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి కూడా అటువంటి నిర్మాణం ఏమీ లేదు. ఎవరన్నా బాధ్యులు ఉన్నా కానీ అంటే చాలా టాప్ లీడర్లుగా వైసీపీలో చెప్పుకునే పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళెవరు కూడా నిర్ణయాత్మక శక్తులు కాదు. వాళ్ళు కూడా జగన్ రెడ్డిని కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకునే స్థాయిలో ఉన్నారంటే ఇంకా నిర్మాణ శక్తులు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు టాప్ లీడర్స్ కదా, అంటే కన్సిడర్ టు బి టాప్ లీడర్స్. వాళ్ళే దే కెనాట్ టేక్ డెసిషన్స్, దే కెనాట్ మేక్ డెసిషన్స్, దే కెనాట్ ఎగ్జిక్యూట్ డెసిషన్స్. వాళ్ళు చేయలేరు. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా మాట్లాడాలి. ఈ వ్యవస్థ ఉంటే ఏమవుతుంది అంటే రాజకీయ పార్టీలో ఇటువంటి వ్యవస్థ, అంటే దీన్ని ఆటోక్రాటిక్ సిస్టమ్ అంటారు, నియంతృత్వ వ్యవస్థ. ఈ నియంతృత్వ వ్యవస్థలో ఏమవుతుంది అంటే ఏ లీడరు కూడా తనంతట తాను ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. పైనుంచి ఆదేశాలు వస్తే కుడికాలు ముందర పెట్టు అంటే కుడికాలు ముందర పెట్టాలి, ఎడమకాలు ముందర పెట్టు అంటే ఎడమకాలు ముందర పెట్టాలి. అంతేగాని నాకు 2 కాళ్ళు ఉన్నాయి కదా అని నడుస్తాను అంటే కాళ్ళు ఎర్రగొడతారు. ఇటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. మనకి తెర మీద కనిపించే వ్యక్తులు ఎవ్వరూ కూడా కీలక వ్యక్తులు కాదు. తెర మీద మనకు కనపడే వ్యక్తులు ఎవ్వరూ కీలక వ్యక్తులు కాదు. తెర వెనుక కొంతమంది ఉంటారు, వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. రోబోలే బయట రోబోలే. అప్పుడు ఏమవుతుంది, తెర వెనక ఎవరున్నారో ఎవరికి తెలియదు. తెర వెనక అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఒక అపప్రథ, అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఆ పార్టీలోనే లేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చాలా మొండివాడండి, ఎవరి మాట వినడండి అనేది కూడా తప్పే. అక్కడ అటువంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పడండి అనేది కూడా తప్పే.
అటువంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు. జగన్ రెడ్డి కూడా రోబోనే, అక్కడ కూడా తెర వెనక ఉంది ఎవరో. జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఆయనకి తెలుసు కదా. వెళ్ళేటప్పుడు పొగాకు రైతుల సమస్యల మీద వెళ్తున్నాడు. పొగాకు రైతుల సమస్యల మీద అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి అంటే ముందరే పొగాకు రైతులతోటి మాట్లాడుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఎవరైనా ఏ లీడర్ అయినా సరే వెళ్తాడు, ప్రిపేర్ అయి వెళ్తాడు అక్కడికి. ఏ మీటింగ్ అయినా చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అయి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా కనపడవు. ముందుగా సమాచారాన్ని సేకరించుకొని ఆ సమాచారాన్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన చేసుకున్న దాని మీద రైతుల్ని ప్రశ్న వేస్తే, ఇప్పుడు పొగాకు రైతులను కానీ మామిడి రైతులను కానీ లేకపోతే ఎవరైనా కానీ, లేదు రైతులు కాదు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ముందర తెలుస్తుంది కాబట్టి ముందర ప్రిపేర్ అయి వెళ్ళటం ఒక విధానం. నాయకులు చేసే పని అది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పర్యటన సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళిందైనా, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిందైనా, జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనట్టు ముఖం పెడతాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అవును, ఏ ఇష్యూకి ఏ సంఘటన మీద వెళ్ళినా కానీ, అదేదైనా పరామర్శ అయినా లేకపోతే ఒక మొన్నేదో ఫిషర్మెన్ని పరామర్శించడానికి వెళ్ళాడు, సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి, మీరు ఏదన్నా చూడండి, ఈయన ప్రిపేర్ అయి వచ్చాడు అన్న ఫీలింగ్ మీకు కనపడితే నాకు చెప్పండి. అసలు మన సిదిరప్పలరాజు ఇష్యూ ఎప్పుడు వెళ్ళినప్పుడేమో సిపిఆర్ అంటే ఏంటి అని అడిగాడు వెనకాల. ఇవాళ బర్లీ అంటే ఏంటి అని అడుగుతున్నాడంట. ఇప్పుడు మరి అసలు పొగాకు రైతుల్ని నువ్వు పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు నీకు బర్లీ పొగాకు అంటే ఏంటి, దానికి అదేంటి, ఇంకొక విచిత్రమైన మాట కూడా చెప్పాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన ప్రెస్ నోట్లో అని చెప్పాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది సొంతగా ప్రెస్ నోట్ తయారు చేసి ఇవ్వదు. దానికి సంబంధించిన శాఖ వాళ్ళు తయారు చేసి పంపిస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల పరామర్శకి వెళ్ళినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిందో, అంటే పొగాకు కొనుగోళ్లకి సంబంధించి ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు అన్న సమాచారం ఏ డిపార్ట్మెంటు ఇస్తుందో కూడా తెలియకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన సమాచారం మేరకు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట నేను చెప్పేవి. మరి జగన్మోహన్ రెడ్డి మరి వచ్చేటప్పుడు, పబ్లిక్లోకి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయి రావాలి అన్న విషయం మరి అతనికి తెలీదో ఏంటో. ఇది ప్రధానమైన లోపం. అంటే లీడర్కి ఒక అవగాహన ఉన్నదా లేదా అని చూడటానికి ఇది ఒక కొలమానం. ఆయనకి అవగాహన, ఏ సమస్య పట్ల కూడా అవగాహన లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే మాట్లాడుతూ ఉంటాడు. పార్టీ అంతర్గత విషయాలకు వస్తే మీకు చాలామంది లీడర్లు అసలు అక్కడ దాకా కూడా పోయే పరిస్థితి లేదు, అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరితో మాట్లాడాలో కూడా తెలీదు. అంటే చిన్న నాయకులకే కాదు, పేర్ని నానికి కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలనేది వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఎవరి దగ్గర నుంచి సమాచారం వస్తుంది అనేది కూడా అవగాహన ఉండదు. మీకు పై స్థాయిలో చాలా రకరకాల తగాదాలు జరుగుతున్నాయి, ముఠాలుగా చీలిపోయి ఉంటారు అనేది విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పినప్పుడు అందరికీ తెలిసింది. అంటే మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకు ముందు నుంచి కొంత అవగాహన ఉన్నా కానీ విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందో అది ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్. అంటే పార్టీలో అంతర్గతంగా ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఎవడు చేస్తాడో తెలియని పరిస్థితి ఉన్నది. అందరూ అనుకుంటుంటారు విజయసాయిరెడ్డి మొత్తం అంతా విజయసాయిరెడ్డే నడుపుతుంటాడు అని అనుకునేవాళ్ళు విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డికి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన వ్యక్తి అని చెప్తారు. విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చి కోటరీ, నువ్వు ఒక కోటరీలో ఉన్నావు, ఆ కోటరీ నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నది అని చెప్పాడు. ఆ కోటరీ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి?
ఎవరు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఐస్ అండ్ ఇయర్స్ అండ్ నోస్ అండ్ హార్ట్ అండ్ లెగ్స్ అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి అని మనందరికీ ఉన్న ఒక అభిప్రాయం. అది నిజమా? తెలీదు. ఎందుకు తెలీదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయాత్మక శక్తి అనేది తెలీదు. దానికి సంబంధించిన కొన్ని ఎక్కడ ఫెయిలర్స్ కూడా లేవు. అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం కూడా అనుకుంటున్నాం. ఊరిని అనుకోవడమే కానీ ఆ మాట నిజమైతే కనుక సరే ఇప్పుడు దాకా నమోదైన కేసులు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లు ఎక్కడా కూడా సజ్జల ప్రస్తావన రాల. ఏమాత్రం కొంచెం అవకాశం సజ్జల ప్రస్తావన వచ్చేది. ఇందాక మీరు అన్నట్టు తెర వెనక ఎవరో ఉన్నారు, ఎవరో చేస్తున్నారు, ఎవరో ఉన్నారు. సజ్జల పేరు పెట్టి ఊరిని డైవర్షన్ చేస్తున్నారు అంతా. సజ్జల రామకృష్ణ ఇప్పుడు నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు బోరుగడ్డ అనిల్ అని చెప్పి అతను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఆయన జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా భక్తుడు బంధువు అని కూడా చెప్పాడు చాలాసార్లు. బంధువు ఏంటి, నాకు సొంత బావ అవుతాడని కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇతనికి అడ్డు ఆపులేదు. అసలు మంత్రులన్నా ఎవడన్నా ఆపుతాడు కానీ బోరుగడ్డ అనిల్ని ఆపే ధైర్యం పోలీసులు కూడా చేయలే. దాంతో అతను చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు అని చెప్పి తర్వాత కేసులు నమోదైనాయి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అంటే మామూలుగా నన్ను రౌడీ షీట్ అంటావా నువ్వు అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఎవరన్నారు రౌడీ షీటరు బోరుగడ్డ అనిల్ అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నాడు. ఆయన ఒక రౌడీ షీటరు అని అది ఇదని అన్నాడు. బోరుగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం లేదు అని కారుమూరు వెంకటరెడ్డి చెప్పాడు. చెప్పించారని చెప్పి అంటున్నాడు. నేను అదే పాయింట్కి వస్తూ ఉన్నా. కారుమూరి వెంకటరెడ్డి ఆ మాట చెప్పిన తర్వాత అంటే బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి అతను పార్టీ వాయిస్ని వినిపించాడు అని అనుకోవచ్చు. బోరుగడ్డ అనిల్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చొని చాలా విషయాలు చెప్పాడు. కారుమూరి వెంకటరెడ్డిని నువ్వెవడివిరా నన్ను రౌడీ షీటర్ అంటానికి, నాకు పార్టీకి సంబంధం లేదు అని చెప్పి నువ్వెవడివిరా చెప్పడానికని రా శబ్దంతో సంబోధిస్తూ చాలా ఇదిగా మాట్లాడాడు. కారుమూరి వెంకటరెడ్డితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ అంతా కూడా వినిపించాడు, పబ్లిక్కి వినిపించాడు. అతను చెప్పిన విషయంలో అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కారుమూరి వెంకటరెడ్డి ఈ విషయం చెప్పాడు అని అందరూ అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. బోరుగడ్డ అనిల్ నిన్నొచ్చి అక్కడ కూర్చొని ఇదంతా చేసిన సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి పేరు బయటకు వచ్చింది. నిన్న బోరుగడ్డ అనిల్ ఎత్తాడు. బోరుగడ్డ అనిల్ ఎత్తి పూడి శ్రీహరి ఇట్లా చెప్పాడు అని చెప్పి అదొక పూడి శ్రీహరి ప్రస్తావన వచ్చింది. పూడి శ్రీహరి అంటే కొద్ది రోజుల కిందట అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని బెయిల్ కోసం చాలా ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా. తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అతని ఇంట్లో పోలీసులు ఇచ్చేసి హార్డ్ డిస్క్లు అవి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఎందుకు అంటే పూడి శ్రీహరిని అప్పట్లో ఎందుకు అరెస్ట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలు పెట్టి వంగవీటి రంగాని వీళ్ళందరినీ ఎవరు ఎప్పుడూ పింగళి దశరథ రామన్ ఉండేవాడు జర్నలిస్టు, అతన్ని వీళ్ళందరినీ చంపేసింది చంద్రబాబు అన్నట్టుగా పోస్టర్ పెడితే పోలీసులు అరెస్ట్ చేశారు. నారాసుర రక్త చరిత్ర కన్నా భయంకరంగా నారాసుర రక్త చరిత్ర అప్పుడు వాడిన ఫోటో ఏదైతే ఉందో మళ్ళీ ఈ పూడి శ్రీహరి అదే ఫోటో వాడాడు. ఆ ఫోటోలో వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. పింగళి దశరథరామ్ది, వంగవీటి రంగాది, ప్లస్ వీళ్ళ ఫోటో అంటే చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు అన్నీ పెట్టి వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడే చంపేసినట్టు, చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలే చేస్తాడు ఇంకేం చెయ్యడు అన్నట్టుగా ఒక పోస్టరు బాగా సర్క్యులేట్ చేస్తే ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు ప్రస్తావనకి రావటంతో అతను ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా హీఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టుగా ఈ బోరుగడ్డ అనిల్ చెప్తూ ఉన్నాడు. ఇవాళ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ నోటుని రిలీజ్ చేసింది ఈ రోజు అండి. ఇవాళ లేటెస్ట్గా ఒక ప్రెస్ నోటు రిలీజ్ అయింది. అంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుంది, ఇది నిజమా కాదా, అబద్ధమా, ఇది దీని మీద మళ్ళీ ఫ్యాక్ట్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ మీరు నన్ను అడగమాకండి. ఇవాళ రిలీజ్ అయిన ప్రెస్ నోట్లో ఏముంది అంటే ఇది ఒరిజినల్ ప్రెస్ నోటా కాదా ఇవన్నీ మనకు తెలియవు. పత్రికా ప్రకటన, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరియు క్రింది పేర్కొన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధము లేదు, వీరికి పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని, పార్టీ తరఫున వీరు ఎటువంటి కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహించరని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయడం అయినది. ఎవరు అంటే బోరుగడ్డ అనిలు, వర్ర రవీందర్ రెడ్డి, గంగుల నగేషు, పంచ్ ప్రభాకర్, బాబుల్ తుమ్మ, కొండ రాజశేఖర్ రెడ్డి. కావున ప్రజలు, మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరు. పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చింది. ఈ వ్యక్తులతో పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అనేది ఈ ప్రెస్ నోటు సారాంశం. నిన్న ఇదే విషయం మీద బోరుగడ్డ అనిల్ చెప్పాడు, నాకు పార్టీకి సంబంధం లేదని మీరెవరు చెప్తారు, మీరు ఎట్లా చెప్తారు అని ప్రశ్నించాడు. మరి ఇవాళ ఇటువంటి ఈ ప్రెస్ నోట్ వచ్చింది. మరి ఇది నిజంగా అఫీషియల్గా ఇచ్చారా లేదా మనకు తెలియదు. ట్విట్టర్ హ్యాండిల్ వచ్చిందా సార్ అది? ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఇది అయితే ఉన్నది, ఇక్కడ వాళ్ళ లెటర్ హెడ్ మీదే ఉన్నది. అంటే బోరుగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే అతను క్వశ్చన్ చేశాడు కదా, సో అందుకని ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఇది మరి ఇచ్చినట్టున్నారు. ఇది మరి ఈ వర్ర రవీందర్ రెడ్డి, గంగుల నగేష్, పంచ్ ప్రభాకరు, బాబుల్ తుమ్మ, కొండ రాజశేఖర్ రెడ్డి, మరి వీళ్ళు ఏంటి? వీటిలో కొండ రాజశేఖర్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి, డాక్టర్ ఎవరు ఒక అతను ఉంటాడు, అతను ఇట్లా కొంచెం అసహ్యంగా మాడతారు, ఇవన్నీ బాగా చండాలంగా ఉంటాయి. కానీ అతను ఇంకొక పేరు చెప్పాలి మీరు, బాబుల్ తుమ్మ. అతను కొంచెం చాలా మంచి క్యారెక్టర్, మంచి మనిషి. అతను పార్టీ కోసం కష్టపడుతున్నాడు ఫస్ట్ నుంచి. రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, జగన్ రెడ్డి అంటే ఇష్టం. మరి అతను కూడా ఎందుకనో ఈ మధ్య దూరంగా ఉంటున్నాడు, దూరం పెట్టారు. ఇప్పుడు ఈ వార్త కూడా నిజం అనిపిస్తూ ఉంది. మరి ఇట్లా ఇది పంపించారు. ఇది బాగా ఇప్పుడు సర్క్యులేషన్లో బాగా ఉంది. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, బోరుగడ్డ అనిల్ నాకు పార్టీకి సంబంధం లేదని చెప్పటానికి మీరెవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరెవరు అసలు చెప్పటానికి? నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గర పంపియండి, నేను జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడుకుంటాను అని చెప్పి అతను అంటూ ఉన్నాడు. అంటే ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్యారలల్ వింగ్స్ ఏవో బాగా నడుస్తూ ఉన్నట్టున్నాయి. అక్కడ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. అధికారంలో ఉన్నంతసేపు ఉన్నాడు. యాక్చువల్గా విజయసాయిరెడ్డి ఎప్పుడు బయటికి వెళ్ళాలి పార్టీ నుంచి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తీసేసినప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే అదే ఘోరమైన అవమానం కదా. ఈ విజయసాయిరెడ్డిని తీసేసి వైవి సుబ్బారెడ్డిని పెట్టారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా. మరి అది ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ సైన్, నువ్వు నీ అధికారాలు కుదించేసావు. ఆ తర్వాత ఇంకా అతనికి ఏమి సంబంధం లేదు. అవును, దూరంగానే పెట్టేశారు. అంతకుముందు సోషల్ మీడియా మొత్తం అతనే నడిపేవాడు, అందులో నుంచి అతన్ని తీసేశారు. ఇట్లా ఒక్కొక్కటి విజయసాయి రెడ్డిని దూరం జరుపుకుంటూ వచ్చారు. ఎవరు చేశారు తెలియదు. అన్ని కేసులో విజయసాయి రెడ్డి A2 కదండి. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్తా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విజయసాయి రెడ్డి ప్లేస్లో ఉన్నాడు. నేను చెప్పబోతున్నది అది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ చేశాడు. అక్కడి నుంచి నిన్న మొన్న బోరుగడ్డ అనిల్ కూడా టార్గెట్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు విజయసాయి రెడ్డిని అప్పుడు ఎవరో టార్గెట్ చేశారు. ఎవరు టార్గెట్ చేశారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఒక క్లియర్ కట్ ఆన్సర్ వచ్చింది. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్లోకి వచ్చున్నాడు. ఎవరు చేస్తున్నారు? తెర వెనుక ఎవరో మీరు అన్నట్టు ఉన్నారన్నట్టు వాస్తవం అది. ఇప్పుడు ఆ అనుమానం అంటే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణం కాదేమో. ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదృష్ట శక్తి ఉంది. ఎవరో అదృష్ట శక్తి ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ బోరుగడ్డ అనిల్ బయటికి రావటం, బయటికి వచ్చిన తర్వాత కొన్ని కామెంట్లు చేయటంతో ఆ అదృశ్య శక్తికే డైరెక్ట్గా తగులుతుందా అనేది ఇప్పుడు ఆ పార్టీలో, వాళ్ళ పార్టీలోనే
జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఈ ప్రెస్ నోట్లో చెప్పిన వాళ్ళు చిన్న క్వశ్చన్, విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి అన్ని కేసులు A2, ఆయన అప్రూవర్గా మారిపోతే జగన్ రెడ్డి ఇమీడియట్ జైలుకి వెళ్ళిపోతాడు. ఇంత తెలిసినా కూడా అదృశక్తి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి బయటకు పంపించడానికి గల కారణం ఏంటంటారు? అంటే విజయసాయి రెడ్డి A2 కదా, ఆయన జైలుకి వెళ్తే ఈయన వెళ్తాడు కదా, ఆ ధైర్యం అంటారా? అందుకని అంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు A2 నువ్వు అప్రూవర్గా మారినా ఏం మారినా శిక్ష తగ్గదు. ఆ విషయం విజయసాయి రెడ్డికి తెలుసు కదా. విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలుసు అన్న విషయం ఆ అదృశ్య శక్తి ఎవరో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. బయటికి పంపించినా ఎళ్ళగొట్టినా నీకు ఆ లిక్కరు తయారు చేయడానికి 100 కోట్లు ఇప్పించి మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా విజయసాయి రెడ్డి ఏమీ చెయ్యలేడు అన్న విషయం మీకు నాకే తెలిస్తే ఆ అదృశ్య శక్తికి తెలీదా? అందుకని విజయసాయి రెడ్డి వెళ్ళకపోవటం అనేది వాళ్ళు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ టార్గెట్లోకి వచ్చి ఉన్నట్టుగా ఇప్పుడు కనపడుతూ ఉన్నది బోరుగడ్డ అనిల్ చెప్పిన దాని ప్రకారం. అందుకని బోరుగడ్డ అనిల్ చెప్పిన విషయాలు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు నాకు చెప్పటానికి అని బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్. అది ఏంటి అనేది, అందుకని పార్టీ పటిష్టంగా లేదు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందాక మీరు ప్రస్తావించిన 5 పేర్ల గురించి చెప్పారు, నేను మధ్యలో మీకు అడ్డం పడ్డా. అంటే వీళ్ళందరూ కూడా బోరుగడ్డ అనిల్, వర రవీందర్ రెడ్డి, గంగుల నాగేష్, పంచ్ ప్రభాకర్ అంటే వీళ్ళెవరు నాకు కూడా ఐడియా లేదు. నాకంత వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బోరుగడ్డ అనిల్ హ్యాంగర్కి చొక్కా వేసుకొని వస్తే అందరినీ నరికేస్తా అన్న డైలాగు పాపులర్ కాబట్టి తెలుసు. వర్ర రవీందర్ రెడ్డి అతనేదో షర్మిలారెడ్డి కేసు అది ఒకటి తెలుసు. పంచ్ ప్రభాకర్ మరి అతను చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు, అమెరికాలో ఉండి అక్కడ దొంగతాడుగా చాలా వెటకారంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇతని మీద కూడా ఆ జడ్జీల్ని తిట్టిన కేసు ఉందని విన్నాను నేను, అంటే సబ్జెక్టు కరెక్షన్. మిగిలిన వాళ్ళ గురించి మనకంత ఇది లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ క్రియాశీలకంగా మేము జగన్మోహన్ రెడ్డి భక్తులము అని చెప్పుకునేవాళ్ళు. అవును. మరి జగన్మోహన్ రెడ్డి భక్తులము, జగన్మోహన్ రెడ్డి తోటి మాకు వ్యక్తిగత సంబంధం ఉంది, అనుబంధం ఉంది అని చెప్పుకునే వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు అనే ప్రకటన రావటం, మరి అది ఇంటర్నల్ పాలిటిక్స్ ముదిరిపోతే తప్ప ఇటువంటిది జరగదు అనేది నా అభిప్రాయం. ఎవరో ఒక వర్గాన్ని దూరం పెడుతున్నారు ప్రత్యేకంగా కావాలని. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్. అది పార్టీకి, అందుకనే పార్టీ ఎక్కడా కూడా ఎటువంటి డెసిషన్లు తీసుకోలేకపోతున్నది. ఊరికే ఈ అల్లరి చిల్లర గ్యాంగ్ తోటి రోడ్ల మీద గొడవ చేయించడం తప్ప సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మామూలు బేసిక్స్ కూడా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా బేసిక్స్ లేవని, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని వరకు వీళ్ళంతా రోబోలేనని, తెర వెనుక అదృష్ట శక్తి వీళ్ళందరూ నడిపిస్తోందని, ఆ పార్టీ సంస్థాగతంగా బలపడే అవకాశం లేదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.